వార్తల్లోని ముఖ్యాంశాలు. చిత్తూరు నగరంలో కొనసాగుతున్న ఆపరేషన్ డెకాయిట్. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న స్థావరాలపై డ్రగ్స్ కంట్రోల్ అధికారులు మెరుపు దాడులు. చిత్తూరు జిల్లాలోని పర్యాటక ప్రదేశాలలో వసతుల ఏర్పాటుపై పర్యాటక శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశం. స్థానిక సంస్థల మౌలిక సదుపాయాల కల్పన అభివృద్ధి కోసం అవసరమైన నిధులను కేటాయించాలి. 16వ ఆర్థిక సభ్యులు సౌమ్య కంటి ఘోష్ ఆదేశం. వార్తల్లోని వివరాలు. చిత్తూరు నగరంలో ఆపరేషన్ డెకాయిట్ కొనసాగుతోంది. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాల మేరకు నగరంలో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే స్థావరాలపై డ్రగ్స్ కంట్రోల్ అధికారులు మెరుపు దాడులు నిర్వహిస్తున్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని, దీనిపై సమగ్ర విచారణ జరిపి నివేదికలు సమర్పించాలని పదే అధికారులకు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాలు జారీ చేసినా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వాటిని పెడచెవిన పెట్టడంతో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రత్యేకంగా రంగంలోకి దిగారు. ఇందులో భాగంగానే బుధవారం లింగ నిర్ధారణ పరీక్షలు చేసే స్థావరాలపై మెరుపు దాడులు చేశారు. ఈ నేపథ్యంలో భరత్ నగర్లోని ఒక స్థావరంపై మెరుపు దాడులు నిర్వహించి 3 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపిన నేపథ్యంలో డ్రగ్స్ కంట్రోల్ అధికారులకు చిత్తూరు జిల్లా పరిధిలో లింగ నిర్ధారణ పరీక్షలు జరిపే ఫార్మసీతో పాటు మెడికల్ షాపులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగానే డ్రగ్ కంట్రోల్ అధికారి హరికృష్ణ ఆధ్వర్యంలో గురువారం నగరంలో ఫార్మసీలతో పాటు పలు మెడికల్ షాపులపై మెరుపు దాడులు నిర్వహించారు. ఈ నేపథ్యంలో చిత్తూరు నగరంలోని పొన్నెమ్మ గుడి వీధిలో ఉన్న సుధా మెడికల్, వినోద్ ఫార్మసీ షాపుల్లో అనధికార మందులను గుర్తించిన అధికారులు నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా డ్రగ్ కంట్రోల్ అధికారి హరిప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాల మేరకు నగరంలో విస్తృత తనిఖీలు చేపట్టడం జరిగిందని, నగరంలోని మెడికల్ షాపులతో పాటు ఫార్మసీలు పూర్తి స్థాయిలో తనిఖీలు చేపట్టి అనుమానాస్పదంగా ఉన్న మెడికల్ షాప్ నిర్వాహకులపై చర్యలు చేపట్టనున్నట్లు ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. పూర్తి వివరాలను విచారణ అనంతరం మీడియాకు వెల్లడిస్తామని ప్రకటించారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు నిన్న జరిగిన లింగ నిర్ధారణ చేస్తున్న స్కానింగ్ సెంటర్ మీద చేసిన దాడిలో భాగంగా అందులో అరెస్ట్ చేసిన ఒక వ్యక్తి ఇప్పుడు నడుపుతున్న వినోద్ ఫార్మసీలో అతను అన్అఫిషియల్గా దీన్ని నడుపుతున్నట్లు ఇన్ఫర్మేషన్ ఉంది. దానికి గాను ఈరోజు డ్రగ్స్ ఇన్స్పెక్టర్ చిత్తూరు అలాగే అసిస్టెంట్ డైరెక్టర్ హరిప్రసాద్ నేను కలిసి ఈ షాప్ మీద తనిఖీకి వచ్చాము. ఇందులో ఏంటంటే సునీత, అరెస్ట్ అయిన వ్యక్తి సునీత అలాగే వాళ్ళ హస్బెండ్ వినోద్ కుమార్ ఈ షాప్ని అన్అఫిషియల్గా తీసుకొని నడపడం జరుగుతుంది. సో అందువల్ల ఏంటంటే ఈ షాప్లో ఉన్న ఏదైతే పర్చేజ్ బిల్స్ లేకుండా మందులు అలాగే ఇటువంటి ఏమన్నా ఎంటీబీ కిట్స్ కానీ ప్రెగ్నెన్సీ నిర్మూలించే కిట్స్ ఇటువంటి ఏమన్నా ఉన్నాయేమో తనిఖీ చేశాము. దాంట్లో ఏంటంటే కొన్ని కిట్స్, ఒక 2 రకాల కిట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటిని అన్నింటినీ సీజ్ చేస్తాము. అలాగే వీళ్ళ మీద డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేస్తాము. అలాగే లైసెన్స్ని కూడా రద్దుపరుస్తాం. ఇక్కడ చిత్తూరు అంటే అవేమన్నా కోర్స్ చేశారా? ఫార్మసిస్ట్ కోర్స్ ఆల్రెడీ మాకు అక్కడ ఎక్స్పీరియన్స్ ఉంది. అక్కడ అన్న షాప్లో పనిచేస్తాను కదా, మళ్ళీ మెడికల్ షాప్ పెట్టాలని పెట్టింది ఇక్కడ. అది కదా ఇప్పుడు మీ మిస్సెస్ టచ్ ఉంది, ఆ ఫీల్డ్ టచ్ ఫీల్డ్ ఉంది. ఏం చేశారు? కోర్స్ చేసి బీకామ్ చేశారు. బీకామ్కి మెడికల్ సంబంధం లేదు కదా, అంటే అక్కడ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వదిలే. ఇప్పుడు నేను మార్నింగ్ వచ్చినప్పుడు నేను కూర్చోబెట్టి ఇక్కడ మాట్లాడిస్తాను, అది జరిగింది రాస్తాను. సరే. చిత్తూరు జిల్లాలో గల పర్యాటక ప్రదేశాలలో పర్యాటకులకు అవసరమైన వినతుల ఏర్పాట్లపై పర్యాటక శాఖ అధికారులు దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు.
గురువారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరం నందు జిల్లా పర్యాటక కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ చైర్మన్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధిలో భాగంగా ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే వారితో చర్చించి పర్యాటక ప్రాజెక్టుల ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపట్టాలని, ఇందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు. ప్రస్తుతం ఉన్న పర్యాటక ప్రదేశాలలో పర్యాటకులకు అవసరమైన సదుపాయాలలో భాగంగా వసతి, షాపింగ్ కాంప్లెక్స్, టాయిలెట్స్, ఇతరత్ర సౌకర్యాల ఏర్పాటుపై దృష్టి పెట్టాలన్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను 1 మాసంలోపు సిద్ధం చేయాలని పర్యాటక శాఖ అధికారులను ఆదేశించారు. మొగిలి దేవస్థానం ఆలయం అభివృద్ధికి చర్యలు చేపట్టడంలో భాగంగా ఇందుకు అవసరమైన డిపిఆర్లను సిద్ధం చేయాలన్నారు. కాణిపాకం, బోయకొండ దేవస్థానాలలో పర్యాటక రంగం అభివృద్ధికి గాను ప్రసాదం స్కీమ్ కింద అవసరమైన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపడం జరిగిందన్నారు. జిల్లాలో రానున్న కాలంలో పర్యాటక రంగ అభివృద్ధికి అవసరమైన భూమి కేటాయింపులకు సంబంధించి పర్యాటక శాఖ, రెవెన్యూ శాఖ సమన్వయంతో ముందుకెళ్లాలన్నారు. అటవీ శాఖకు అనుసంధానంగా ఉన్న ప్రాంతాలలో ఏకో టూరిజం అభివృద్ధికి అటవీ శాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో డిఎఫ్ఓ భరణి, పర్యాటక శాఖ రీజనల్ డైరెక్టర్ రమణ ప్రసాద్, పిఆర్ఎస్ఈ చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా పర్యాటక శాఖ అధికారి గౌరీ, జిల్లా దేవాదాయ శాఖ అధికారి చిట్టమ్మ, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని 16వ ఆర్థిక సంఘం సభ్యులు అయిన సౌమ్య కంటి ఘోష్ను గ్రామీణ ప్రాంతాల స్థానిక సంస్థల ప్రతినిధులు, పట్టణ స్థానిక సంస్థల ప్రతినిధులు కోరారు. గురువారం తిరుపతి నగరంలోని స్థానిక తాజ్ హోటల్ నందు పట్టణ స్థానిక సంస్థల అభివృద్ధి పనుల్లో భాగంగా శానిటేషన్, రోడ్లు, త్రాగునీరు, డ్రైనేజీ మొదలగు అంశాలపై గ్రామీణ ప్రాంతాల స్థానిక సంస్థల ప్రతినిధులు, పట్టణ స్థానిక సంస్థల ప్రతినిధులతో 16వ ఆర్థిక సంఘం సభ్యులు సౌమ్య కంటి ఘోష్, ఆర్థిక సంఘం జాయింట్ సెక్రటరీ గౌతమ్ అల్లాడ సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో C&DMD డైరెక్టర్ సంపత్ కుమార్, PR&RD అడిషనల్ కమిషనర్ సుధాకర్ రావు, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా గ్రామాలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని వివరిస్తూ స్థానిక సంస్థలకు అవసరమైన తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, రహదారుల నిర్మాణం, రవాణా, వీధి లైట్లు, మురుగునీటి పారుదల వ్యవస్థ, మౌలిక సదుపాయాల కల్పనకు గ్రీన్ అంబాసిడర్ల వేతనాలు తదితర ముఖ్యమైన అంశాలపై కేంద్రం నుండి నిధులు విడుదల కోసం ఆర్థిక సాయం కొరకు కమిషన్ దృష్టికి గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు తీసుకెళ్లారు. గ్రామాల అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించడం వలన గ్రామాలు మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సిఇఓ రవికుమార్ నాయుడు, డిప్యూటీ సిఇఓ జుబేదా, డిపిఓ సుశీలాదేవి తదితరులు పాల్గొన్నారు. ఏపీ పాలిసెట్ ఫలితాలలో చిత్తూరు నగరంకు చెందిన ప్రతిభ ఎడ్యుకేషనల్ అకాడమీ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. బుధవారం రాత్రి విడుదలైన ఏపీ ఆర్జేసీ ఫలితాలలో ఎంపీసీ విభాగం నుంచి పీడి ఉషారిక 150 మార్కులకు గాను 109 మార్కులతో 753వ ర్యాంకు సాధించింది. అదేవిధంగా 91 మార్కులతో 2370, హారిక 85 మార్కులతో 3492 ర్యాంకు, హేమనాథ్ 77 మార్కులతో 5385 ర్యాంకు, ఢిల్లీ ప్రసన్న 75 మార్కులతో 5961 మార్కులు,
అవినాష్ 72 మార్కులతో 7016 ర్యాంకులతో రాష్ట్రంలోని పలు ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో ప్రవేశానికి అర్హత సాధించారు. అదేవిధంగా బుధవారం రాత్రి విడుదలైన ఏపీ పాలిసెట్ ఫలితాలలో యశ్విత 101 మార్కులతో 4250 ర్యాంకు, పీడి తుషారిక 100 మార్కులతో 4392, వాసవి 100 మార్కులతో 4468, ఢిల్లీ ప్రసన్న 90 మార్కులతో 8933, హారిక 86 మార్కులతో 11456, రాకేష్ యాదవ్ 78 మార్కులతో 17200, హిందూ ప్రియ 74 మార్కులతో 20750వ ర్యాంకు సాధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశానికి అర్హత సాధించారు. ఈ సందర్భంగా ప్రతిభ ఎడ్యుకేషనల్ అకాడమీ ప్రిన్సిపాల్ యోగానంద మీడియాతో మాట్లాడుతూ గత 27 సంవత్సరాలుగా తమ ప్రతిభ ఎడ్యుకేషనల్ అకాడమీలో రికార్డు స్థాయిలో విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించి ఏపీఆర్జేసీ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాలు పొందుతున్నారని వెల్లడించారు. చిత్తూరు నగరం మిట్టూరులో నిర్వహిస్తున్న మా అకాడమీని విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉత్తమ ర్యాంకులు సాధించాలని ఆయన కోరారు. ఇదిలా ఉండగా ఉత్తమ ప్రతిభతో ర్యాంకులు సాధించిన విద్యార్థులను అకాడమీ కరస్పాండెంట్ మునీశ్వర్ రెడ్డి, డైరెక్టర్ పద్మనాభరెడ్డి, అధ్యాపకులు అభినందించారు. చిత్తూరు ప్రతిభా కోచింగ్ సెంటర్ నాయుడు బిల్డింగ్స్ రావాడ బ్యాక్ సైడ్ 1998 నుంచి పాలిటెక్నికల్ ఏపీఆర్జేసీ కోచింగ్ ఇస్తున్నాం సార్. ఈ సంవత్సరం ఏపీఆర్జేసీ ఎగ్జామ్ వచ్చి 25/4/2025 జరిగింది సార్. ఆ రిజల్ట్ నిన్న 14/5/2025 రిజల్ట్ వచ్చింది సార్. దాంట్లో టాప్ 150 మార్కులు కానీ 109 మార్కులతో టౌన్ మొదటి స్థానం వచ్చింది. అదేవిధంగా 91 మార్కులు, 86 మార్కులు, అదేవిధంగా 84 మార్కులు, 78 మార్కులు, అదేవిధంగా 78 మార్కులు, ఈ విధంగా అనేక రకాల మంది వచ్చి దగ్గర 15 మంది ఏపీఆర్జేసీ సీట్లు కైవసం చేసుకున్నారు సార్ మా కోచింగ్ సెంటర్. అదేవిధంగా పాలిసెట్ ఎగ్జామ్ వచ్చి 30/4/2025 జరిగింది సార్. దాంట్లో వచ్చి మా దగ్గర 101 మార్కులతో మా ఇన్స్టిట్యూట్ మొదటి స్థానం వచ్చింది సార్. హారిక అనే అమ్మాయి. సెకండ్ పేజ్ వచ్చి 100 మార్క్స్తో తుషారిక అనే అమ్మాయి వచ్చింది సార్. వాసవి అనే అమ్మాయి అదే 100 మార్కులతో థర్డ్ వచ్చింది సార్. అదేవిధంగా నెక్స్ట్ 90 మార్కులతో ఢిల్లీ ప్రసన్న అని, అదేవిధంగా 86 మార్కులతో హారిక అని, అదేవిధంగా ఢిల్లీ ప్రసన్న అని, ఇలా చాలామంది దగ్గర 75% మంచి ర్యాంకులు, 100 మార్కుల పైన మంచి ర్యాంకులు, అదేవిధంగా యూనివర్సిటీలో గొప్ప ర్యాంకులు సాధించిన మా విద్యార్థులకు మేము అభినందనలు తెలియజేస్తున్నాం సార్. అంటే 1998లో స్టార్ట్ చేశాం సార్. మా శ్రీ మునీశ్వర్ రెడ్డి అడ్వకేట్ ద్వారా నేను తర్వాత ప్రిన్సిపాల్గా అక్కడ జాయిన్ అయ్యాను సార్. మా దగ్గర దాదాపు ఇప్పుడు 27 సంవత్సరాలుగా దగ్గర 5,000 నుంచి 7,000 వరకు మా దగ్గర కోచింగ్ తీసుకున్న వాళ్ళు చాలా వరకు డిప్లొమా కంప్లీట్ చేసుకొని మంచి జాబ్ చేస్తున్నారు సార్. అదేవిధంగా బీటెక్లో కూడా దాదాపు 3,000 నుంచి 4,000 మంది బీటెక్ కంప్లీట్ చేసుకుని మంచి కంపెనీస్లో విప్రో కానీ, హెచ్సిఎల్ కానీ ఇట్లా చాలా కంపెనీస్లో జాబ్ చేసుకుని ఫారిన్ కంట్రీస్లో కూడా స్థిరపడిన చాలా మంది ఉన్నారు సార్. ఈ విధంగా దాదాపు 27 సంవత్సరాలకు కోచింగ్ ఇస్తున్నాం సార్. తూకీవాకంలో తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ నిర్వహణ బాగుందని 16వ ఆర్థిక కమిషన్ సభ్యులు సౌమ్య కంటి ఘోష్ అన్నారు. గురువారం ఉదయం తూకీవాకం నందిలి తిరుపతి నగరపాలక సంస్థ నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ను తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్యతో కలిసి పరిశీలించిన 16వ ఆర్థిక కమిషన్ బృంద సభ్యులు సౌమ్య కంటి ఘోష్, సెక్రటరీ గౌతమ్ అల్లాడ ఈ ప్లాంట్ నందు ఘన వ్యర్థాల నిర్వహణ, తడి చెత్త నిర్వహణ, కంపోస్టు, బయో మెథనైజేషన్ ప్లాంట్, భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణ తదితర యూనిట్ల నిర్వహణ గురించి తిరుపతి కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, తిరుపతి మున్సిపల్ కమిషనర్ మౌర్య పలు అంశాలు వివరించారు. తిరుపతి నగరంలో సేకరించిన తడి, పొడి చెత్త ద్వారా ఏర్పడిన పొడి చెత్త నిర్వహణ చేస్తారని, ఇందులో వచ్చిన ప్లాస్టిక్ వ్యర్థాలు తదితరాలను ప్రాసెసింగ్ చేసి సిమెంట్ ఫ్యాక్టరీలకు విక్రయిస్తారని, తడి చెత్తను నిర్వహణ చేసి కంపోస్ట్ ఎరువుగా మార్చి రైతులకు, ఉద్యానవనాలకు విక్రయిస్తారని,
ఇక మార్కెట్ నుండి వెలువడే వ్యర్థాలు, హోటల్స్ నుండి సేకరించిన వ్యర్థాలను నిర్వహణ చేసి వంట గ్యాస్ను ఉత్పత్తి చేసి విక్రయించడం జరుగుతుందని తెలిపారు. నగరంలో ప్రతిరోజు ఉత్పత్తి అయ్యే సుమారు 25 టన్నుల భవన నిర్మాణ వ్యర్థాలను నిర్వహణ చేసి 6 రకాలుగా గుల్ల, ఇసుకగా మారుస్తారని, ఇలా ఉత్పత్తి అయిన ఇసుక గుల్లతో ఫ్లేవర్స్ తయారు చేస్తారని తెలిపారు. ప్రతిరోజు తడి చెత్త 150 టన్నులు, 75 టన్నులు పొడి చెత్త నిర్వహణ చేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే ట్రేడింగ్ వేస్ట్ నీటిని ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, లైజన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. తమిళ కమెడియన్ సంతానం హీరోగా నటించిన డిడి నెక్స్ట్ లెవెల్ మూవీ వివాదం ముదురుతోంది. తాజాగా విడుదల చేసిన ట్రైలర్లో గోవింద నామాలను ఓ పాటలో మిక్స్ చేసిన వివాదంపై శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించారని అంటున్నారు. ఈ అంశంపైన ఇప్పటికే ఏపీలోని కూటమి నేతలు పోలీసు ఫిర్యాదుతో పాటు మీడియా టీంకి లీగల్ నోటీసులు కూడా పంపించారు. పాటలో గోవింద నామాలను తొలగించకుండా మూవీ విడుదల చేస్తే చూస్తూ ఊరుకోబోమని టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి తిరుమలలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సెన్సార్ సర్టిఫై అయింది, తిరుమలకు వెళ్తా అంటూ మూవీ హీరో సంతానం తిరుపతిలో అడుగు పెడితే కాళ్ళు విరుక్కొడతామని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. హీరోతో పాటు నిర్మాత, దర్శకుడు, ఇతర మూవీ టీంకు కూడా లీగల్ నోటీసులు పంపించామని అన్నారు. ఇప్పటికే దీనిపై జనసేన నేత కిరణ్ రాయల్ తిరుమల పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుమలకు వచ్చిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామికి వినతి పత్రం కూడా అందజేశారు. ఈ అంశంపై టీడీపీ పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల మనోభావాలతో ఆడుకుంటే ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. గోవింద భక్తులం టీటీడీ ట్రస్టీస్లో ఒకడం మేము, టీటీడీ ట్రస్టీస్లో ఒకడం మేము, ధర్మకర్తల మండలి సభ్యులు మేము మాట్లాడేదానికి, మేము ఇచ్చేదానికి సమాధానం చెప్పాల్సిన నైతిక బాధ్యత నీ మీద ఉంది. నువ్వేదో నిత్యం నువ్వు కొండకు వస్తాను, నడిచి వస్తాను అంటున్నావు కదా, రా అలిపిరి దగ్గరికి రా, తెలుస్తుంది నీ కథ. రా అలిపిరి దగ్గరికి రా, అడుగు పెట్టి తెలుస్తుంది. నువ్వు దానికి క్షమాపణ చెప్పకుండా, డిలీట్ చేయకుండా నువ్వు మాకు అలిపిరి దగ్గరికి రా, నీకు గోవింద భక్తుల కథ, వెంకటేశ్వర స్వామి పవర్ ఏమో తెలుస్తుంది. ఇది వాన్ చేస్తున్నా నీకు. నువ్వు వెంటనే క్షమాపణ చెప్పి, గోవింద భక్తులకు క్షమాపణ చెప్పి దాన్ని కానీ డిలీట్ చేయకుండా నేను కొండకు వస్తాను, నేను కూడా నడిచిపోతానంటే ఇప్పుడు రా, తెలుస్తుంది. ఇప్పుడు రా, నేను ఛాలెంజ్ చేస్తున్నా. నువ్వు క్షమాపణ చెప్పకుండా అలిపిరి దగ్గర అడుగు పెట్టు, కాళ్ళు ఇంచేస్తాం. తమాజ్ చేస్తున్నావు ఏమి? ఇది తిరుమల కాబట్టి దీనికన్నా ఎక్కువ నేను మాట్లాడలేకపోతున్నాను. మేము గట్టిగా వాన్ చేస్తున్నాం మా బృందానికి అన్నిటికీ. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు ఉన్న గోవింద నామాల్లో కానీ, మా అన్నమయ్య కీర్తనలు కానీ, వెంకటస్వామి కీర్తనలు కానీ ఇట్లా దుర్వినియోగం చేసి అవహేళనగా, అసహ్యంగా కానీ చిత్రీకరిస్తే జరగబో పరిణామాలు మాత్రం చాలా తీవ్రంగా ఉంటాయి. అది అలిపిరిలో తేల్చుకుందాం. గోవింద భక్తులు అడ్డు చెప్తున్నాం, వెంకటేశ్వర స్వామి భక్తులు అడ్డు చెప్తున్నాం. సెన్సార్ బోర్డు నిద్రపోయారని అనుకుంటున్నాను నేను. సెన్సార్ బోర్డు సభ్యులు నిద్రపోయి వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసు పెట్టబోతున్నారు. వాళ్ళ మీద కూడా ఎవరెవరు దీంట్లో పాత్రదారులు, సూత్రధారులు ఎవరెవరు ఉన్నారో, లబ్ధిదారులు, ఒకవేళ డబ్బులు తీసుకుని ఉన్న ఇచ్చారేమో, లబ్ధిదారులు, పాత్రదారులు, సెన్సార్ కానీ ఎవరైనా సరే దీంట్లో ఎవరు ఈ పవిత్రమైనటువంటి గోవింద నామాల పట్ల నిర్లక్ష్యంగా వివరించి అనుమతినిచ్చారో వాళ్ళ మీద అందరి మీద క్రిమినల్. నేను అదే చెప్తున్నాను, పాట పాడినోడు, లిరిక్స్ రాసినోడు, ఆడి ఎగిరినోడు, ఎగిరించినవాడు, దానికి ప్రొడ్యూసరు, డైరెక్టరు, మొత్తం బృందాన్ని నేను దీంట్లోకి తీసుకురాబోతున్నా. ఖచ్చితంగా నిన్న చెప్పారు వాళ్ళు, మేము కూడా నడిచి వస్తామని. రండి, ఇప్పుడు నడిచి రండి, తెలుస్తుంది. అలిపిరి దగ్గర మీ కథ తెలుస్తాం. మీరు క్షమాపణ చెప్పకుండా వస్తే మాత్రం జరగబో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటుంది. ఇది నేను మళ్ళీ చెప్తున్నా, ఎవరెవరు గోవింద భక్తులు గోవింద నామాల్ని అవహేళన చేశారో వారి మీద మాత్రమే నేను ఈ కఠినమైన వాక్యాలు చేస్తున్నా. దయచేసి గుర్తుపెట్టుకోండి. మా ఎమ్మెల్యే గారు కూడా వారి దృష్టికి తీసుకుని వెళ్ళాను. వారు కూడా ఇప్పుడు మురళి గారు కూడా జరిగినటువంటి ఒకసారి చూపిస్తాయని మహా. ఇప్పుడే గౌరవ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి గారు శ్రీవారి దర్శనార్థం వచ్చినప్పుడు గోవింద నామాలని అవహేళన చేస్తూ ఒక సినిమా పాటని రూపొందించినటువంటి విషయాన్ని చర్చించడం జరిగింది. ఇది స్వామివారి భక్తుల్ని అవహేళన చేయడమే. కోట్లాది మంది హిందువుల
మనోభావాల్ని వ్యాపారంగా చూడడమే. గోవిందనామాలంటే పవిత్రమైనటువంటి స్వామివారికి సహస్రనామాలు ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కొలిచే భక్తులు వెంకటేశ్వర స్వామివారిని సహస్రనామాలతో కొలుస్తారు. వాటిని శ్రీవారి నామాలుగా పవిత్రంగా భావిస్తారు. భారతదేశంలో, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో తమిళులకి అత్యంత ఇష్టమైనటువంటి దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి. పురటాసి మాసం వస్తే పుట్టల్లోంచి చీమలు వచ్చినట్టుగా తండోపతండాలుగా వచ్చి తిరుమల శ్రీవారిని, మలయప్పని దర్శనం చేసుకెళ్తారు. అయితే అదే ప్రాంతం నుంచి ఒక సినిమాలో గోవింద నామాలని అవహేళన చేస్తూ, అపచారం చేస్తూ తీసినటువంటి పాటని వెంటనే తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. తమిళనాడు ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలి. సినిమా అనేది సర్టిఫికెట్ ఆధారంగా ఉంటుంది. ఖచ్చితంగా ఆ సర్టిఫికెట్ ఇష్యూ చేసే ముందు ఆ పాటను తొలగించిన తర్వాతనే సినిమా రిలీజ్ చేసే విధంగా తమిళనాడులో ఉన్నటువంటి సెన్సార్ బోర్డు కానీ, అదేవిధంగా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కానీ చర్యలు తీసుకోవాలి. ఇది ఒక ఆంధ్రప్రదేశ్తో ముడిపడినటువంటి వ్యవహారం కాదు. దక్షిణ భారతదేశంలో అత్యధిక మంది భక్తులు తిరుమల మలయప్ప స్వామి దర్శనం కోసం తమిళనాడు నుంచే వస్తుంటారు. అక్కడ ఉన్నటువంటి భక్తుల మనోభావాలు కూడా దెబ్బతిన్నట్టే. నా ఒరుదా సొన్నా అరువిల్లప్ప ఉనికి అరువిల్లప్ప అరువిల్ల పాతుకొబ్బ వెంకటేశ్వర స్వామితో ఆటలో మంచిది కాదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.